అందరికి శనార్థులు బాగా అంతా ఏం చేయ మరి ఇక నిలబన ఆదిలాబాద్ అడవులల్లా ఇక గాలిచ్చి ఇటు తిరిగి అటు తిరిగి ఆ ఊరు ఈ ఊరు అంతా కళ తిరిగి ఇక కథ అంతా పట్టుకొచ్చినా మీరు దినం చూస్తూనే ఉన్నారు ఆదిలాబాద్ కథ. ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇక మరి ఇవాళ ఎవరి జాతకం ఎట్లా ఉంది, ఎవరు ఏ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటారు, ఏం కథ అనేది మరి ఇందాము చూస్తూనే ఉండరు మన నేను. ముందుగాల మహాపత్రికల ఆయమన్న వార్తలు ఏమొచ్చినాయి ముందుగాల అంటే, హైకోర్టుకు స్మితా సబర్వాల్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై సవాల్, ఆ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్. ఈమె బుద్ధిగల తల్లి అట, ఈమె సొంత కారు పెట్టుకొని కిరాయి కట్టుకున్న తల్లి. వికలాంగులు ఏం చేస్తారు, వికలాంగుల నుంచి ఏమవుతుంది అని ఒకప్పుడు వికలాంగులను ఎక్కిరించిన తల్లి, మా బుద్ధిగల తల్లి. చిన్నతనంలోనే కొలువు బాగానే అందుకుంది, మంచినే రావసక్కని తల్లి బుద్ధిగల తల్లి అని అనుకోవచ్చిర్రు. కానీ ఆమె చేసే కథ గట్ట జరిగిందట. ఇక మరి కాళేశ్వరం కథలో కొన్ని ఇంజనీర్ల కథ, మరి ఆ కోళ్ళాగలు ఎన్ని కోట్లు మింగినాయి అనేది కూడా మనం నిన్న చెప్పుకున్నాం. ఇక నేను ఏ తప్పు చేయలేదు, నేను సీఎంఓ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏ తప్పు చేయలేదు, అసలు ఈ కాళేశ్వరం నీటిపారుదల శాఖ అన్న కూడా ఈమె ఉండేగా కొలువు, నేను ఏ పాపం ఎరుగా నా పేరు అన్న పెట్టిర్రు, నా పేరు తొలగించాలి, అన్నకెళ్ళి తీసేయాలి, కొట్టేయాలని ఇగో హైకోర్టు మెట్లెక్కిందట స్మితా సబర్వాల్. చూడాలి. అట్టహాసంగా అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా ఢిల్లీలో మెరిసిన తారలు. మలయాళ నటుడు మోహన్ లాల్కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం. బలగం సినిమాకు జాతీయ అవార్డు అందుకున్న కాసర్ల శ్యామ్. ఉత్తమ నటులుగా అవార్డు అందుకున్న షారూఖ్, విక్రాంత్. ఇక మరి మీ నేను నర్సయ్య తాతకైతే ఏ అవార్డు ఇస్తలేరు. నా పాటతోటి రైతన్నలు బతికిర్రు అని లైవ్లలో మాట్లాడిపించిన. గుంటూరు జిల్లా వేమూరు మండలం చెంచేయాలి మనిషి. ఇక మరి ఇప్పుడు నేను ఏం పాట పాడాలి, ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు, మా పేదోళ్ళ జాతి మీకెందుకు గొరగాదు. ఇంకా చాలా ఉంది, ఈ కథ పెద్దగా ఉంది పాట. ఇప్పటి వరకు అయితే ఇక మరి ప్రజాసేవలో నేను తాత ముందు వరుసలో ఉంటూ జనాల ఆపది సాపతరుచుకుంటూ వాళ్ళని మేలు కోల్పుతూ చైతన్యపరుస్తూ సమాజంలో మార్పుకై ఇలా 1000 పాటల దాకా రాసిన, కానీ గుర్తించేటోళ్ళే లేరు. నా పాటలతోటి ప్రాణాలు బతుకుతున్నాయి అయ్యా అని మొరబెట్టుకున్నా అరే అటనా అనేటోళ్ళు లేరు. సరే ఏం చేస్తాం. ఇక మీకు ఇవాళ ఒక 3 కోళ్ళాగల పట్టుకొచ్చినా, ఎందుకంటే పాపం మా భిక్షనే ఇలా పెద్ద కుర్చీ మీద కూర్చున్నాడు పెద్ద మనిషి. నిరుద్యోగుల భిక్షనే నీకు వచ్చిన పదవి అని అనుకొస్తున్నాయి కోళ్ళాగలు. ఇక మరి ఆ కోళ్ళాగలకు కొద్దిగంత ఇక అంబాయము లోపల మురుగుతూ ఉంది. ఎట్ట చేయాలి, ఏం చేయాలి, తాత నర్సయ్య తాత జర్ర ఒకనాడు మీ స్టూడియోకి వస్తాము, మా ఆంబాయం వెళ్ళబోసుకుంటాం తాత అటనా పెద్ద మనిషి చెవులో పడుతుంది, జర్ర మర్చిపోకుండా గుర్తు చేసినట్టుగా అయితే తాత అని కోళ్ళాగలు ఇక మరి బాగానే వచ్చినాయి. దారి ఇక రాది కోళ్ళాగలు దారి. నమస్కారం శనార్థి పిల్లగా, శనార్థి తాత, శనార్థి అంత బాగేనా? మరి బాగున్నాక ఎందుకు వచ్చారు ఏ స్టూడియోకు? బాగేం లేదు కదా, మరి ఈ మొగోడు బాగున్నా అంటుండు. ఇప్పుడు మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. ఇక చెప్పు అసలు ఏంది, మీరు ఏం పని మీద వచ్చిర్రు, మీకు వచ్చిన ఆపత ఏంది? ఒకప్పుడు ప్రతిపక్షంలో లేనటువంటి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. ఎట్లా తీసుకొచ్చినాము అంటే, మా దగ్గరకు వచ్చిండ్రు, మా లైబ్రరీలోకి వచ్చిండ్రు, మా దగ్గర మా అశోక్ నగర్కి వచ్చిండ్రు, మా చిక్కడపల్లికి వచ్చి మా దగ్గర కూర్చొని, అంటే ఇప్పుడు మీరు నిరుద్యోగులు అన్నట్టు కొలువుల కోసం తారాడుతున్నా నిరుద్యోగులు. ఇది చెప్పు. అయితే మా దగ్గరకు వచ్చిండ్రు పెద్దలు, గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు, అట్లానే పెద్దలు రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చిండ్రు.
వచ్చి మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరం లోపల అని చెప్పిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు తప్పకుండా ఇస్తామని చెప్పిండ్రు. అయితే మేము నమ్మినాం. ఎట్లా నమ్మినాం అంటే కొంతమంది సారోళ్ళు ఉంటారు, వాళ్ళ పేర్లు నేను ఏదలుచుకోలేదు. ఆ సారోళ్ళు మా దగ్గరికి రావడం, అరే మాకు చదువులు చెప్పిన సారోళ్ళు కదా, మాకు అనునిత్యం మా దగ్గర ఉండేటోళ్ళు కదా అని వాళ్ళని నమ్మినాం. వాళ్ళని నమ్మి ఓటేసినాం. ఓటేస్తే ఏమైంది, సంవత్సరం అయిపోతుంది, 2 లక్షలు కాదు కదా, కేవలం 11,600 మాత్రం వేసిండ్రు. 11,600 కూడా ఎక్కడి, ఒక డిఎస్సికి 5,900 పోస్టులు కలిపిండ్రు. ఇంకా మిగతా 3 ఏదైతే ఫార్మసిస్టులు కానీ అట్లానే నర్సింగ్ ఆఫీసర్స్ కానీ ఇవి ఉన్నాయి కదా, ఎగ్జామ్ పెట్టలేదు, ఇంకా ఆ రిజల్ట్ కూడా ఇవ్వలేదు. అంటే వీళ్ళు వచ్చిన తర్వాత 5,900 ఉద్యోగాలు మాత్రం ఇచ్చిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు. కానీ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అసలు 2 లక్షల ఉద్యోగాలే లేవు. ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు లేవు, 1,86,000 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. అసలు సోదా వచ్చావు పట్టాలి కదా తాత. మరి 60,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తారు కదా. అదంతా కూడా ఎట్లా తాత అంటే మనం ఒక చట్టం తెస్తాం తాత. చట్టం తెస్తే ఆ రోజు నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామని ఇంప్లిమెంట్ అవుతుంది. గతంలో ఇచ్చినాయి, గత ప్రభుత్వాలు ఇచ్చినాయి ఇంప్లిమెంట్ కాదు. గతంలో వాళ్ళు పేపర్లు పెట్టిండ్రు, మొత్తం కంప్లీట్ చేసి జస్ట్ పత్రాలు వేయడానికి రెడీ ఉండే. ఆ పత్రాలు ఇచ్చిన ఈ పత్రాల ఈయన సీఎం గారు వచ్చి పత్రాలు ఇస్తున్నారు. పత్రాలు ఇచ్చి అవి మా అకౌంట్ అని చెప్తున్నారు. అంటే ఇటువంటి విధానాలు మిమ్మల్ని గెలిపించినాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం. సరే 1,86,000 ఖాళీలు ఉన్నాయి కదా, 1,86,000 ఒకేసారి కాదు, దప్పదప్పాలుగా నింపుతామని చెప్పేసి ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత ఆ రకంగా 1,86,000 ఉద్యోగాలు ఉన్నది 2 లక్షలు అని చెప్పి అట్లా మోసపోయిన తర్వాత మేము. ఆ తర్వాత ఏమైంది తాత అంటే నెక్స్ట్ వచ్చేసి పోనీ ఇస్తారు కదా అనుకున్నాం. జాబ్ క్యాలెండర్ అనే పేరు మీద చట్టబద్ధత లేనటువంటి జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు. అది కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టిండ్రు. సరే అప్పుడు కూడా నమ్మినాం. 2 దఫాలుగా ప్రతి సంవత్సరానికి 2 దఫాలుగా మేము ఇస్తామని చెప్పేసి. ఇక్కడ మీరు చూసుకుంటే తాత ఇది జాబ్ క్యాలెండర్, ఇది జూమ్ పెట్టి పిల్లగా, ఇది జాబ్ క్యాలెండర్, ఇది జాబ్ క్యాలెండర్ 2024-25లో మీకు ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. చెప్తే ఇందులో ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు తాత. ఇంతకుముందు వచ్చేటప్పుడు అయితే ఈ జాబ్ క్యాలెండర్ ఉంది కదా, దీంట్లో ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఇప్పటి వరకు. దేశ చరిత్రలో ఏదైనా జాబ్ క్యాలెండర్ ఇస్తే కనీసం 50% అన్నా జాబులు ఏదైతే ఒక్క జాబ్ నోటిఫికేషన్ లేకుండా వీగిపోయిన దేశ చరిత్రలో ఒకే తెలంగాణ జాబ్ క్యాలెండర్ కదా. సరే ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత సరే గతంలో ఉన్న గ్రూప్ 1 పరీక్ష ఉండే, ఆ గ్రూప్ 1 పరీక్ష 2 సార్లు, ఒకసారి బయోమెట్రిక్ అనే దానితో ఫెయిల్ అయింది, ఒకసారి లీక్ అనే దానితో 2 సార్లు క్యాన్సల్ అయింది. అప్పుడు కేసీఆర్ ఉండే, అప్పుడు క్యాన్సల్ అయిపోయింది. ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చాయి. సరే 503 పోస్టులకు 60 పోస్టులు కలిపి 563 పోస్టుల ఒక నోటిఫికేషన్ వేసిన తర్వాత సరే అనుకున్న నోటిఫికేషన్ ఇచ్చినాం, మేము ఇక చదువుకోవచ్చు అనుకున్నాం. కానీ దాంట్లో ఒక కుట్ర దాగింది తాత. ఏంటంటే జియో నెంబర్ 29 తెచ్చిన తాత. జియో నెంబర్ 29 తెచ్చి అసలు అంటే బాధ ఏమిటంటే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు గుడ్డల పెంట్ లాంటిది. అది ఆఫీసర్లను కాకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని ఉంటుంది కదా, భారత రాజ్యాంగమే మనకు రిజర్వేషన్ ప్రసాదించింది. కానీ అటువంటి రిజర్వేషన్ని వైలేట్ చేసే జియో తాత. అయ్యా దానికన్నా ముందు ప్రిలిమ్స్ రాసినాం. మాకు అప్పటి వరకు జియో 29 వచ్చింది తెలియదు. ఎందుకు తెలియదు, అసలు ఏమైంది అంటే పబ్లిక్ డొమైన్లో లేకుండా 8 నెలలు పబ్లిక్ డొమైన్లో లేకుండా పబ్లిక్ చూడకుండా పెట్టుకున్నారు జియోని. సరే మేము ప్రిలిమ్స్ రాసినాం. ప్రిలిమ్స్ రాసిన తర్వాత 150 క్వశ్చన్లు, 150 క్వశ్చన్లకు 14 తప్పులు ఉన్నాయి తాత. అయ్యా 14 తప్పులు నేను ప్రభుత్వానికి నివేదించిన, టీజీపీఎస్కి నివేదించిన, అసలు పట్టించుకోలేదు తాత. అట్లా నిరుద్యోగుల గోస పట్టించు, నిరుద్యోగులు ఓట్లతో వచ్చిన ప్రభుత్వము మేము చెప్పడం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పి నేను ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి కారణం నిరుద్యోగులు అని చెప్పేసి ఎల్బీ స్టేడియం వేదికగా చెప్పాను. అన్నాడు ఆ రోజు అంతకుముందు అంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోమాజి కూడా ప్రెస్ క్లబ్కి కూడా వచ్చి బిస్వాల్ కమిటీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని చెప్పి చెప్పింది కదా. మరి 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, కనీసం 2,000 ఉద్యోగాలు కూడా వేయలే ఇంతవరకు. ఇక మేమేమో మాకేమో ఇక కొంచెం పొట్టకూటికి జర ఇబ్బంది అవుతా ఉంది. ఎందుకంటే రూమ్ రెంట్లు కట్టుకోవాలి, హాస్టల్ ఫీజులు కట్టుకోవాలి, మరి ఇలానే మళ్ళీ స్టడీ హాల్ ఫీజులు కట్టుకోవాలి. ఆ కోచింగ్ సెంటర్ ఫీజు కూడా 1 లక్ష 2 లక్షలు ఉంటాయి. అమ్మా ఇక ఎంతకని మేము కాదు 2-3 సంవత్సరాల నుంచి మా ఏజ్లు అయిపోతున్నాయి, మాకు ఏజ్ బాగా అయిపోతా ఉంది. ఇంటికానే జర అమ్మాయి ఏమో కొంచెం ఇక గవర్నమెంట్ జాబ్ చదివేయడం అంటే జర మధ్యతరగతి కుటుంబం కూడా ఉంటాడు, జర ఇంటికాడ కూడా కొంచెం ఇబ్బంది అవుతా ఉంది పైసలకి. మాది సూర్యాపేటనే. సూర్యాపేట. మీ పేరు? దామోదర్ రెడ్డి తాత. దామోదర్ రెడ్డి. అంటే నిరుద్యోగులు అందరూ బాధపడతారు. ఎందుకంటే ఒకసారి మీరు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి చూస్తే తాత 5 రూపాయల భోజనం తినుకుంటూ చదువుతున్నారు పిల్లలు. అబ్బా 5 రూపాయల భోజనం, చిక్కడపల్లి లైబ్రరీ 5 రూపాయల భోజనం తినుకుంటే ఆ ఫుడ్ కూడా సరిగా ఉండదు. సరిగ్గా ఏదో ఒకటి వచ్చిన కాడికి అందింది ఎంతో సరే ఇంత గుక్కెడి తిని ఇంత నీళ్ళు లాగా ఏదో ఒకటి చదువుకున్నారు. కొంతమంది పిల్లలు ఎళ్ళకు కూడా ఏదో క్యాటరింగ్ పనుకో దేనికో ఏదో ఒకటి పోతా ఉన్నారు. ఎందుకంటే మా బాధ ఎవరు చెప్పుకోవాలో మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఎవరు వినట్లేదు. అంటే వీళ్ళు గతంలో ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ 65,000 నోటిఫికేషన్ ఇచ్చినా అని చెప్పి చెప్తున్నారు. కానీ మరి మీరు
ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాల గురించి ఎక్కడ మాట్లాడట్లేదు. మళ్ళీ ఒకటే వీళ్ళ మంత్రులు కూడా ఒకటే ఒక నొక్కి చెప్పి ఒకటే చెప్తా ఉన్నారు, ఏమన్నంటే 65,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏమనంటే బహిరంగ సభలో మాట్లాడుతూ అశోక్నగర్ చౌరస్తాలో ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని నిరుద్యోగులు ధర్నా చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మరి మీరు వస్తారా, మీ మంత్రులు వస్తారా, ఎవరైనా రండి ఒకసారి అశోక్నగర్ చౌరస్తాకు వస్తే బహిరంగ చర్చ పెట్టుకుందాం. మేము నిరుద్యోగులు ఒక 1000 మంది వస్తాం, మీరు ఒక 10 మంది తీసుకుని రారి, ఒక టీవీ న్యూస్ అంతమంది డిబేట్ లాగా పెట్టుకుందాం. మీరెన్ని నోటిఫికేషన్ ఇచ్చిన అర్థమవుతుంది, మేము అడగాలి, మేము అడుగుతాం. ఎందుకంటే మధ్యలో ఉన్న వాళ్ళు మేము చేసేది ఉద్యోగ నోటిఫికేషన్, ఈ మధ్యలో ఉన్న వాళ్ళు కూడా మీకు కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. అంటే లీడ్ అక్కడ ఏం జరగట్లేదు, వాళ్ళు ఏం చేయట్లేదు. ఇప్పుడు సుమారు మీరు అధికారులకు వచ్చి కూడా సుమారు 18 నెలలు అయింది వీళ్ళు వచ్చి కూడా ఇంతవరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ లేదు. ఇక మా పరిస్థితి ఎట్లయిపోయిందంటే పెన్ను పట్టుకుని చేస్తాడు గంట బతుకోబుద్ది అవుతుంది మాకు. అంతగానంగా అయిపోయింది మా కడుపు మంట. అంటే ఆనాడు వీళ్ళు గెలవడానికి అన్ని జిల్లాలు తిరిగి బస్సు యాత్రలు చేసినాం మేము. మా అయ్య కాళ్ళు పట్టుకుని మా అవ్వ కాళ్ళు పట్టుకుని 10 సంవత్సరాలు మోసపోయినారు రా నాయన, ఇలా గెలిపిస్తే సరే మా బతుకులు మారుతాయి, మీ బతుకులు మారుతాయి, మా బతుకులు మారుతాయి అని చెప్పేసి చేసిన వీళ్ళు వచ్చినా కూడా అట్లే ఉన్నది పరిస్థితి. నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా అయిపోయిందంటనా ఆడతంతే ఈడతంతే ఆడనట్టు అయిపోయింది. ఎవరికి వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు వాడుకుంటున్నారు కానీ నిరుద్యోగం గురించి పట్టుకునే లేడు తాత, ఎవరు లేడు అది. ఇప్పుడు నువ్వే మాదీరా అనుకుంటివి మనసారా ఓ కేసీరావు దొరా కరుణించవయ్య జరా అన్నా కానీ మీకు కేసీరావయ్య ఏం జాలి ఏం చూపలేదా? ఏం చూపలేదు, అప్పుడు ఏం చూపలేదు. సరే అని ఇక వాళ్ళలో వీళ్ళకు పద్ధతి బట్టి మా నిరుద్యోగుల తలరాతలు మారాలని ఇటు మళ్ళీ ఎట్లా చేసిరు అప్పుడు? అశోక్నగర్లో ఒక 3 సార్లు ధర్నా చేసిన తాత. ధర్నా చేసినా కూడా ప్రభుత్వానికి ఎలాంటి చలన రాలేదు. చలన రాకుండా తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ రాకముందుకు చాలా సార్లు మినిస్టర్లను కలిసినాం, ఎమ్మెల్యేలను కలిసినాం, అయినా కూడా పట్టించుకోలే. అప్పుడు కూడా పట్టించుకోలే. అయితే తర్వాత బాధపడి మరి గవర్నమెంట్ ఏందని చెప్పేసి మళ్ళీ సరే కాంగ్రెస్ ప్రభుత్వం అవుతానన్నా కొంచెం చేంజ్ అవుతుందేమో అని చెప్పేసి అందరం కలిసి బస్సు యాత్ర చేసినాం. బస్సు యాత్ర చేసినాక కూడా మరి ఈ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు అత. మరి ఇప్పుడు సర్కారు సంతకం పెట్టేమో శాసకాలం లేదు, ఎట్లా తీయాలి ఈ సంసారం చల్లకుండా, పశువులు కూడా పుట్టగత అయితే లేవు, ఆదాయం ఆయనే అంటున్నాడు, ఆయనే అనబడుతుండు. మరి ఎత్తుకోరు సంసారం అయ్యిందట, ఇల్లు సంసారం అయ్యిందట. మరి ఎట్లా చేస్తారు, ఏంది ఏం కథ? మరి కొలువులు జర్ర ఏమన్నా నిమ్మల పడతారా? మరి సంసారం కనిపెట్టి ఏమన్నా నిమ్మల పడే కోపుద్దా? ఇంటికాడ మీ అమ్మ మీ అయ్య ఏమంటుర్రు ఈ పిల్లగానికి? ఏమంటారు మరి ఇంటికాడ మీ అమ్మ మీ అయ్య? నిమ్మల పడే పరిస్థితి లేదు. ఎందుకంటే మోసపోయి గోసపడుతున్నాం. ఎందుకు మోసపోయినాం అని చెప్తా ఉన్నా అంటే క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కొక్క దగ్గర కాదు, అన్ని దగ్గరలో మేము మోసపోయి ఇటువంటి పరిస్థితులకు వచ్చినాము. ఇంటికాడ అమ్మ నాన్న ఏమంటారు, ఈ డబ్బులు పంపించడానికే కాదు, దుడ్లు అయితే పంపించలేరు. ఏమవుతుంది, డబ్బులు పంపించకుండా ఇక్కడ 5 రూపాయల భోజనం తిని చాలా మంది నిరుద్యోగులు, మీరు ఒకసారి అశోక్నగర్ రాని తర్వాత ఆ పరిస్థితి తెలుస్తుంది. మీరు ఒకసారి అశోక్నగర్ వీధుల్లో తిరగండి, ఆ పరిస్థితి తెలుస్తుంది. 5 రూపాయల భోజనం, చిక్కడపల్లి లైబ్రరీకి రాండి, 5 రూపాయల భోజనం వరుసలో నిలబడి తింటుంటారు. సాయంత్రం ఎవరైనా ఆహార పొట్లాలు ఇస్తారేమో అని వెయిట్ చేసి ఎవరైనా దాతలు వస్తే ఆహార పొట్లాలు ఇస్తారేమో అంటే ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో బతుకుతూ ఉన్నాం. ఇట్లా బతికినా కూడా ఈ మన పిల్లలపైన ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలపైన 29 జీవో తెచ్చి, అది మధ్యలో అయిపోయింది. 29 జీవో తెచ్చి ఒక గొడ్డలు పెట్టిగా చేసిండ్రు. ఈరోజు రాష్ట్రంలోనే అతిపెద్ద సర్వీసులు అయినటువంటి గ్రూప్ 1 సర్వీసులని ఈ గొడ్డలు పెట్టుగా తెచ్చిండ్రు. అట్లా 14 క్వశ్చన్లు అట్లా తప్పుంటే అది ఆ తర్వాత జీవో 29 రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు చేస్తే మా పైన లాఠీలు తిరిగినాయి తాత. లాఠీలు ఇరిగినాయి. ఎట్లా మామూలు లాఠీలు ఇరగలేదు, మొత్తం అంగులు చినిపోయిన లాఠీలతో కొడితే వెనక షర్ట్ మొత్తం చినిపోయింది. అటువంటి లాఠీలతో కొట్టి ఎగ్జామ్ 3 రోజులు ఉంది. రద్దు చేయని మేము చెప్తే అసలు రద్దు చేయకుండా బలవంతంగా ఎగ్జామ్ పెట్టించిన తాత. పెట్టిండ్రు, మా మెడల్ వంచి మేము ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమైంది తాత అంటే అది రాయడం అయిపోయింది. రాసిన తర్వాత ఏమైంది, ఒక ప్రాసెస్ ఉంటుంది, ఎవల్యూషన్ ప్రాసెస్, దాన్ని కరెక్షన్ చేసే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అది కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్తో మాత్రమే కరెక్షన్ చెప్పాలి. అట్లా కాకుండా రిటైర్డ్ వాళ్ళతోటి కరెక్షన్ చేయించిండ్రు. అది కూడా కాకుండా కొంతమంది ఇన్స్టిట్యూట్లో చెప్పే ఫ్యాకల్టీ తోటి ప్రైవేట్ వాళ్ళతోటి కరెక్షన్ చేయించిండ్రు. ఆ కరెక్షన్లో ఒక ఎవల్యూషన్ మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ఉందా అని కోర్టు అడిగింది కదా. ఎవల్యూషన్ మెథడ్ ఉందా మీకు కానీ కోర్టు అడిగింది. కానీ ఆ ఎవల్యూషన్ మెథడ్ మా దగ్గర ఉందని చెప్పిండ్రు. సరే ఏ భాషలో, తెలుగులో ఉందా, ఉర్దూలో ఉందా, ఇంగ్లీష్లో ఉందా, మాకు ఒకసారి ఇవ్వండి. ఒకవేళ ఇంగ్లీష్లో ఉంటే
మళ్ళీ తెలుగుకి ఎట్లా దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవాలి అని కోర్టు అడిగింది తాత. అప్పుడు దానికి సమాధానం ఇవ్వలేదు టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వం కానీ. ఆ తర్వాత ఇంకా బుర్ర వెంకటేశమా బుర్రా వెంకటేష్ ఏమంటున్నాయి ఇక ఇప్పుడు ఆయన మంచి ఆఫీసర్ అని మనం అయితే విన్నాం బయట నుంచి. ఆయన కూడా చిన్న స్థాయికి వెళ్ళి ఎందుకంటే ఇప్పుడు పేదోళ్ళ కష్టాలు తెలుసు ఆయనకు, సామాన్యుల కన్నీళ్ళు తెలుసు ఆయనకు తెలుసు. మరి ఇక అతి సామాన్య కుటుంబంకి వెళ్ళి ఎదిగిన మనిషే కాబట్టి అరే పాపం అంటే ఇదంతా కూడా బుర్రా వెంకటేశం రానప్పుడు జరిగింది. బుర్రా వెంకటేశం ఇంకా రాలేకుండే, మహేందర్ రెడ్డి ఉన్నప్పుడే మెయిన్స్ ఎగ్జామ్ పెట్టడానికి మాత్రమే ఆయన వచ్చిండు. అంటే ఇక్కడ కూడా చూడుతుంది ప్రిలిమ్స్కు మెయిన్స్కు వేరే వేరే హాల్ టికెట్ ఇచ్చిన చరిత్ర భారతదేశంలో ఎక్కడ లేదు. ఇప్పుడు యూపీఎస్ ఉంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అక్కడ ఒకటే ప్రిలిమ్స్కి ఇచ్చిందే మెయిన్స్కి ఉంటుంది, మెయిన్స్కి ఇచ్చిందే ఇంటర్వ్యూకి ఉంటుంది. ఈ 3 స్టేజ్లో ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. అక్కడ ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చిండ్రు. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్కి వెళ్తే 17 మంది ఎట్లా వస్తారు? ఎక్కువ 17 మంది అంటే 17 ఉద్యోగాలు కదా, 17 ఉద్యోగాలు అంటే 17 మంది జీవితాలు కదా, 17 మంది ఎట్లా వస్తారు? ఎక్కువ ఇట్లా రావడానికి ఈరోజు డిజిటల్ కాలంలో నువ్వు ఎక్కడో అమెరికాలో ఉన్నా కూడా నీకు లెక్క తీసుకోవచ్చు, అమెరికాలో సెంటర్ పెట్టినా కూడా. కానీ ఇంత దారుణంగా 17 మందిని ఎక్క చేసినావు, ఎందుకు ఎక్క వచ్చిందని కోర్టు అడిగితే సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత ఓకే ర్యాండమైజేషన్తోన మేము సెంటర్లో అలొకేషన్ చేసినామని చెప్పినాం. ఓన్లీ అమ్మాయిలకే కోటి ఉమెన్స్ కాలేజ్ అరేంజ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? అందులో నుండి ఎక్కువ మంది ర్యాంకులు రావాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ కూడా అనుమానాలు తావిస్తుంది తాత. ఆ తర్వాత అంటే ఇప్పుడు కేటీఆర్ కూడా ఏదో అంటుండు, మరి అదంతా లేదు, దాని దగ్గర మేము బోదాల్చుకోలేదు తాత. అది రాజకీయ పరమైన ఆరోపణలకు వద్దు. మనకు కావాల్సింది కోర్టు ఏం చెప్పింది, అంతే అంతే అంతే. కోర్టు ఏం చెప్పింది వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ లీడర్ ఇప్పుడు పడిపడక కూడా మస్తుగా అంటారు, ఈయన మీద ఆయన అంటాడు, ఆయన మీద ఈయన అంటాడు. ఇదంతా రాజకీయాలు కాకుండా కదా, ఇక్కడ రాజకీయాలు కాదు. ఒక నిజంగా లాస్ అయింది 563 మంది అని అంటున్నారు, ర్యాంకర్లకు వచ్చిన వాళ్ళు లాస్ అయినా. కానీ నిజంగా లాస్ అయింది, నిజంగా బాధితులు ఎవరంటే మొదటిసారి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి అనేక మంది గవర్నమెంట్ జాబ్లకు కొంతమంది రిజైన్ చేసి వస్తే ఇంకొంతమంది సెలవు పెట్టి వచ్చి ఊకున్నారు. అనేక మంది తల్లులు వాళ్ళ పిల్లల్ని ఇటు వచ్చి కూర్చున్నారు. చదువుకోండి. గ్రూప్ 1 అనేది 503 పోస్టులు వచ్చినాయి, చాలా పెద్దది అని చెప్పేసి కూర్చున్నారు. ఆ రకంగా ఫస్ట్ టైం ప్రిలిమ్స్ వచ్చి సెకండ్ టైం రాని వాళ్ళు బాధితులు తాత. సెకండ్ టైం ప్రిలిమ్స్ వచ్చి ఈ GO 29 ద్వారా థర్డ్ టైం రాని వాళ్ళు బాధితులు తాత. ఇంతమంది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 5 లక్షల మంది రాస్తే దాదాపు 3 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 3 లక్షల మంది బాధితులు తాత. 563 బాధితులు కాదు. మేము ఏమంటున్నాము, ఇప్పుడు వచ్చిన ర్యాంకర్లకు కూడా మేము ఏం చెప్తున్నాం, మీరు కూడా మా బిడ్డలే, మా అన్నలు, మా అక్కలు, మా చెల్లెలు, మా తమ్ముళ్ళు, మీరు అందరూ కూడా మనం అందరం కలిసి తప్పు చేసిన మీద కొట్లాడదాం. ఎవరు తప్పు చేసిన కదా, ఎవరైతే తప్పు చేసిన కదా వాని మీద కొట్లాడదాం అంటున్నాం. మీరు కూడా మాత్రం కలిసి రండి. ఎందుకంటే రేపు ఆఫీసర్లు, కాబోయే ఆఫీసర్లు అంటున్నారు. ఆఫీసర్ అంటే ఏంది? ఒక సమస్యని విశ్లేషించాలి. సమస్య ఎక్కడుంది, ఆ సమస్యను విశ్లేషించి దాని దగ్గరికి మనం వెళ్ళి దాని మూలాలకు వెళ్ళి దాన్ని పరిష్కరించాలి. ఇప్పుడు సమస్య ఎక్కడుంది? టీజీపీఎస్సీ దగ్గర ఉందా? ప్రభుత్వం దగ్గర ఉందా? ఎస్సీ ఎస్టీ బీసీలు అబాసుపాలైన ఈ GO 29 తెచ్చిన ఆ ప్రభుత్వం పైన మనం కొట్లాడదాం. అది లేకపోతే ఇన్ని అనుమానాలకు తావిచ్చి అనేక మందిని ఇబ్బంది పెట్టిన టీజీపీఎస్సీ పైన మనం కొట్లాడదాం. ఆల్రెడీ కోర్టులో కొట్లాడుతున్నాం. ఈ రకంగా కొట్లాడితే మీకు కూడా మా మద్దతు ఉంటుంది. మీరు చదువుకున్నారు, మేము చదువుకున్నాం. కొన్ని మార్కులు మీకు ఎక్కువ వచ్చినాయి, ఆడ ఉన్నారు. కొన్ని మార్కులు మాకు తక్కువ వచ్చినాయి, వెనకాల ఉన్నాం. కానీ మాకేం లేదు. మీరు ర్యాంక్ ఇచ్చినా, ఒక నిరుద్యోగికి ర్యాంక్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతాం, మాకు రాకపోయినా. అందుకే ర్యాంకర్లకు కూడా మేము దీని ద్వారా పిలుపునిస్తున్నాం. మీరు కూడా మాతో కలిసి రండి. సమస్య పైన పోరాడదాం. సమస్య పైన ఈ ప్రజాస్వామ్యంలో సమస్య పైన పోరాడితేనే మనకు విలువ ఉంటుంది అని మేము చెప్తున్నాం తాత. ఆ తర్వాత గ్రూప్ 1 మీద క్లియర్గా 222 పేజీల డాక్యుమెంట్, అసలు తీర్పు తాత. ఇక్కడ చూడండి, 222 పేజీల ఈ డాక్యుమెంట్, 222 పేజీల 222 పేజీల ఇది 222 పేజీల తీర్పు తాత. ఈ తీర్పులో చివరిగా ఒక మాట అన్న చూడు తాత. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. While conducting the Group 1 mains examination had not maintained the transparency, integrity, acted in biased manner, deviated their own rules. గ్రూప్ 1 ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దీంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు, దీంట్లో ఇంటిగ్రిటీ లేదు. అట్లానే సొంత రూల్స్ని
ఒబే చేసుకున్నటువంటి టీజీపీఎస్ అని చెప్పి కోర్టు చెప్పింది తర్వాత మేము చెప్పడం కాదు. ఆ తర్వాత డీవియేటెడ్ దేర్ ఓన్ రూల్స్, మీ రూల్స్ యాక్టెడ్ ఇన్ బయస్ మేనర్, మీరు బయస్ మేనర్ ఒకవైపే మీరు చూస్తున్నారు అని చెప్పేసింది. ఇట్లా నెగ్లిజెన్స్ అండ్ ఇన్ఎఫిషియన్సీ, ఒక టీజీపీఎస్ని కోర్టు నెగ్లిజెన్స్ అండ్ ఇన్ఎఫిషియన్సీ అంటే మీరు అర్థం చేసుకునే తర్వాత ఎంత దారుణంగా జరిగింటది. ఇంత దారుణమైన మాట కోర్టులు అన్నాయి. ఒక టీజీపీ రాజ్యాంగబద్ధమైన సంస్థ పైన ఇట్లా మాటలు అన్నాయి. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సంస్థ పైన ఇంత అన్నదంటే ఏదో జరిగింటది కదా, ఏదో జరిగింటది. మా అనుమానాలని నివృత్తి చేస్తూ మీరు మెయిన్స్ని రీమెయిన్స్ చేస్తారా, లేదా 8 నెలల లోపల రీమెయిన్స్ అన్న పెట్టండి, అది లేకపోతే రీవాల్యుయేషన్ అనేది చేయండి. రీవాల్యుయేషన్ అనేది టెక్నికల్గా పాసిబుల్ కాదు. మేమేం డిమాండ్ చేస్తున్నాం ఈరోజు, మేమేం డిమాండ్ చేస్తున్నాం, రీమెయిన్స్ కాదు, రీమెయిన్స్ కాదు, జీవో 29 ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల రాజ్యాంగపరమైన హక్కులను ఉల్లంఘిస్తున్నటువంటి ఈ జీవో 29 రద్దు చేసి మళ్ళీ రీప్రిలిమ్స్ నిర్వహించండి. మీరు రీప్రిలిమ్స్ మీరు బేసేజాలకు పోయి డివిజన్ బెంచ్ కోవద్దు. ఈరోజు డివిజన్ బెంచ్లో కేసు వాదనలు నడుస్తూ ఉంటాయి, ఈరోజు వస్తుంది. అంటే బేసేజాలకు ఎవరి మీద బేసేజాలకు పోతున్నది ప్రభుత్వం? నిరుద్యోగుల మీద బేసేజాలకు పోతున్నాయి. పేద పిల్లలం మేము, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే దాదాపు 90% ఉంటారు. మేము ఆ పేద పిల్లలకు, మా పేద పిల్లల మీద మీ ప్రతాపం ఏంటి? దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, దయచేసి ప్రభుత్వాన్ని కానీ మంత్రులను కానీ మేము రిక్వెస్ట్ చేసినాం. ఇన్ని రోజులు రిక్వెస్ట్ చేసినాం, ఇంకా ప్రేయర్లు పిటిషన్లు కూడా ఇచ్చినాం, ప్రేయర్లు కూడా అయిపోయినాయి. మధ్యన ఉస్మానియా యూనివర్సిటీకి కూడా వచ్చి గతంలో కాకుండా నేను విద్యార్థులను కడుపులో పెట్టుకొని చూసుకుంటా, కళ్ళలో పెట్టుకొని చూసుకుంటా అనే ముచ్చట కూడా చెప్పినట్టు చెప్పడంలో బాగుంది తాత. మీడియా ఉంటుంది తాత, సీఎం కాబట్టి మీడియా ఉంటుంది, చెప్పడంలో బాగుంటాయి. గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు పడేటోళ్ళకి, గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి నిజాలు తెలుస్తాయి తాత. ఇప్పుడు ఆ అంశం పైన మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం మాకు తెలుసు. ఊరికి చెప్తాం మేము ఏమంటాం, దానికి కౌంటర్గా నిరుద్యోగులు మేము అప్పుడు చిక్కడపల్లి నీ ఉద్యోగం కోసం అప్పుడు ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినాం, నీకు ఉద్యోగం ఇచ్చినాం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు నీ కార్యకర్తల ఉద్యోగం కోసం పోయినావు. నీ కార్యకర్తల ఉద్యోగం అంటే ఏంది? స్థానిక సంస్థల్లో ఎన్నికల కోసం పోయినావు. విద్యార్థులందరూ నా పక్షంలో ఉన్నారు, నిరుద్యోగులందరూ నా పక్షంలో ఉన్నారని చెప్పుకోవడానికి పోయినావు అని మేము అంటాం. నువ్వు ఆ రోజు ఇక్కడ వచ్చినావు, ఈ రోజు అక్కడ పోయినావు. మేము ఏం చెప్తున్నాం తాత అంటే, ఇప్పుడు ఊళ్ళల్లో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు ఉంటారు. ఆ ఊళ్ళో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులు మాకన్నా చదువుకున్నాడు అయితే కాకుంటాడు, మీకు తెలుసు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి నిరుద్యోగులు కూడా పోటీ చేస్తాం. అట్లానే ఇక ఇది వదిలేదు లేదు. ఈ మోసాన్ని ఎండగట్టడంలో భాగంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా మేము పోటీ చేస్తాం తాత. అమ్మా పోటీ చేస్తాం. ఓహో, జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా మా బలం మీద తారాడుతున్నాయి. యాపాటి లేదు, నిరుద్యోగ పనుల పక్షాన స్వతంత్ర అభ్యర్థిగా వేస్తాం తాత. అయితే ఆయన నామినేషన్ నాడు మొత్తం గుంపే కదులుతుందిగా మీ కథ. 50 మంది వస్తారు, సుమారు ఒక 10,000 మంది వెళ్తారు వస్తారు. ఆ రోజు ర్యాలీగా వచ్చి మేము వేస్తాము. దానికి ఒక పెద్ద ప్లాన్ జరుగుతుంది. దాన్ని చిన్న సన్నగా లేదుగా కథ. ఎందుకు తాత అంటే అభ్యర్థిని ఇంకా మేము అందరం కలిసి ప్రకటిస్తాం. ఇప్పుడే ఈడికి వచ్చి ప్రకటిస్తాం. కానీ అదేనా ఏఎన్ఎన్ ముందుకు వచ్చి ఆ రోజు నిలబడి ప్రకటిస్తాం. మీ కెమెరాల ముందే ప్రకటిస్తాం. ఫస్ట్ ఆ అవకాశం మీకు ఇస్తాం తాత. కానీ మీరు మా వెనక నిలబడాలి. ఓ పిల్లగా, ఇప్పుడు ప్రజలే మా కుటుంబము, ప్రజలే మా చూస్తలేవా? చూస్తున్నారు. ఎన్ని సమస్యలు కాడిపోతున్నా, ఎంతమంది కాడిపోతున్నా, నేను పక్కా, ఎందుకంటే మీకు న్యాయం జరగాలంటున్నాను నేను, అంతేనా కాదా? మీ పెద్ద మనిషి అన్న మాటలనే మనం గుర్తు చేస్తున్నాం, అంతేగా. మనం కొత్తగా అయితే ఏమంటలేదు. అయ్యా నీకు పాపది పడుతున్నాం, ఏం చేస్తావో సారు, జర్ర మా జీవితాలలో వెలుగులు నింపే బాధ్యత నీ మీదనే ఉంది. పద్ధతి పట్టే పోయింది అనుకుందాం, వద్దు. ఎందుకంటే అడుక్కునే పని లేదు. ఇప్పుడు సరే ఆయన నోట అన్నాడు, గుర్తు చేస్తున్నాం సార్ అని మళ్ళీ ఒక నాడు అడుగు మాకు భారత రాజ్యాంగం చెప్పింది, భారత రాజకీయాలు చెప్పినాయి. భారత రాజ్యాంగం చదివిన వాళ్ళం, భారత రాజకీయాలు చదివినాం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ చదివినాం, భారతదేశ సామాజిక వ్యవస్థ చదివినాం. తెలంగాణ యొక్క ముఖ చిత్రం ఎట్లా ఉంటుంది, తెలంగాణ జాగ్రఫీ ఎట్లా ఉంటుంది, తెలంగాణ చరిత్ర ఎటువంటిది, తెలంగాణ చరిత్రలో మా తాతలు చేసిన త్యాగం ఎటువంటిది, మా తండ్రులు చేసిన త్యాగం ఎటువంటిది, తెలంగాణ ఉద్యమంలో మేము చేసినటువంటి త్యాగం ఎటువంటిది అనేది మాకు తెలుసు. ఆ తెలంగాణ చరిత్ర ఎటువంటిది, తెలంగాణ సంస్కృతి ఎటువంటిది, తెలంగాణ సాంప్రదాయం ఎటువంటిది అనేది మాకు తెలుసు. మేము పోరాట తత్వంలో ఉన్నటువంటి వ్యక్తులం. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు మా తాతోళ్ళు అంటే మీరు దొరలకు వ్యతిరేకంగా పోరాడు, రజాకారులకు వ్యతిరేకంగా పోరాడు. మరి మీ పోరాటాన్ని పుణిగిపుచ్చుకున్న మేమెందుకు ఒకరికి నమస్కారం పెట్టి అడగాలి? బరాబరి మా హక్కు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాననేది మీరు చెప్పిన మాట. మీరు చెప్పిన మాటను మీరు నిలబెట్టుకోవాలి, మీరు అడగాలి. మేము అడుగుతాం కూడా. ఎట్టి పరిస్థితుల్లో పోరాటమే చేస్తాం తప్ప అడుగుకునేది లేదు తాత. ఆ పిల్లగానికి సరే ఎట్లా సంగతి పిల్లగా దామోదర్ రెడ్డి. మరి ఇప్పుడు కథ కిందాకు వచ్చింది,
ఇక ఇప్పుడు ఇప్పి ఇడమర్చి పూసకొచ్చినట్టుగా చెప్పుకొచ్చిర్రు, అందరు ఇంటుర్రు, జనాలు కూడా ఇంటుర్రు. మరి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వాళ్ళు కూడా ఇంటుర్రు. మరి అసలు ఏంది మరి ఇంతటితో రేపు మీరు జూబ్లీస్ మీ ప్రతాపం ఏం చూపించబోతుర్రు? జూబ్లీస్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక 1000 మంది నిరుద్యోగులు నామినేషన్ అయిపోతా ఉన్నాం. ఎందుకంటే మా సమస్య అనేది కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా అయితే అప్పటికైనా సరే వీళ్ళ కళ్ళు తెరుచుకుంటాయని చెప్పేసి మా బాధ. ఎందుకంటే తాత ఇందాక మా మనోడు అన్నట్టు కూడా వినతి పత్రాలు ఇవ్వడం ఇవి కూడా అన్నీ అయిపోయినాయి. ఆల్రెడీ 10 సంవత్సరాలు 10 నుంచి జరుగుతున్నాం. ఇక బదిలాడుకోవడం వద్దు, గుద్దుగుంజుకోవడమే ఇక. ఎందుకంటే ఆనాడు తెలంగాణ వచ్చేప్పుడు బదిలాడుకుని తెలంగాణ వచ్చిందా? ఎంతో మంది బలిదానాలు చేస్తే ఎంతో పోరాటం జరిగితే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని పుణిపుచ్చుకుని మనం ఎందుకు చేయకూడదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే తాత ఎవరి రోజులకు వచ్చినా పోలీసులు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులు నక్సలైట్లు చూసినట్టు చూస్తూ ఉన్నారు. గ్రూప్ 1 టైంలో నా మీద ఒక కేసు పెట్టి 3 నెలలు తిప్పించారు నాంపల్లి కోర్టు చుట్టూ. పెట్టి కేసు 2 రోజులు అయిపోయే కేసు పెట్టి 3 నెలలు నాంపల్లి కోర్టు చుట్టూ తిప్పించారు. అలా ఇరికించారు. ఎందుకంటే ఎవరెవరైతే ముందుగా తిరుగుతారో జర వాళ్ళకి కేసు పెట్టి ఇరికిస్తాయి. అనుకున్న వాళ్ళు కూడా భయపడతారు కదా, బయటకు రానికి భయపడతారు కదా. ఉదయం ఉపాయం అలా రానియకుండా నిరుద్యోగులను భయభ్రాంతులు చేసుకుంటా ఏదో పబ్బం గడిపి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మేము అడిగేది ఒకటే తాత, ఇందాక మీరు చెప్పినట్టు మీరు చెప్పిన మాటే జర మీకు యాడ్ చేస్తున్నాం. అది మీరు చెప్పిన మాట ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, నన్ను కోసినా కానీ సరే నన్ను కోసినా కానీ ఆర్థిక డబ్బులు లేవని చెప్పి అంటా ఉన్నాడు ఒక టైంలో. ఇప్పుడు మరి మీరు కోసిన ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి అన్నప్పుడు మరి మీకు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి హామీ ఇచ్చారు, జాబ్ కార్డు అని చెప్పేసి హామీ ఇచ్చారు. కొంతమంది రైతు అప్పుడు ఈయన కరగనాకిండ అని నాకు తెలియదు అన్నట్టుగా మరి ఈయన మొత్తం ఆయన పెద్ద మనిషి మొత్తం కరగనాకిండట. ఇక మరి ఆయన లంక పింజరానుకుంటే ఇప్పుడు అక్కడ బోకెలు బొచ్చలు ఉన్నాయి. మరి నేను చిన్నగా ఎలా తీస్తున్నా జర రాగరాదు అంటుండు. అంటే ఆగవా పిల్లగా ఇంకెక్కడ ఉండి 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 ఉడకబెట్టిన అయిపోయింది. సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది దాదాపు. 2 లక్షలు కాకుండా ఇప్పుడు పీసీ కానిస్టేబుల్ ఉన్నాయి, పీసీ ఉంది, పోలీస్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాయి. ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం చెప్పింది 22,000 ఉద్యోగుల కోసం. అది లేకపోతే డిఎస్ ఉంది, మెగా డిఎస్ ఇస్తాం. కూడా దాదా ఇక్కడ గ్రామ పాలన ఆఫీసర్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఉంటుంది. జీపీఓ నోటిఫికేషన్ 10,000 పోస్టులు ఉంటాయి. వీళ్ళు ఆల్రెడీ ఏం చేశారంటే పాత వీఆర్ఓలకి పరీక్ష పెట్టి మళ్ళీ వాళ్ళని జీపీఓలో తీసుకున్నారు. అదే నోటిఫికేషన్ 10,000 మంది నిరుద్యోగులు. అంటే 10,000 అంటే ఒక నిరుద్యోగి అంటే ఒక కుటుంబం. 10,000 నోటిఫికేషన్ అంటే దాదాపు 1,00,000 మంది కుటుంబం, 1,00,000 మంది కుటుంబం సంతోషం ఉన్నట్టే కదా. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మళ్ళీ నువ్వు కొత్త ఉద్యోగం ఇచ్చి మళ్ళీ ఇంట్లో ఉండాలి మళ్ళీ ఇటు మళ్ళీ మళ్ళీ గడిపోయే నీళ్ళు గిడి మళ్ళీ అంతే. కొత్త మన కొత్త అవకాశం లేదు. ఇక పాతకుంటలు కొత్త నీళ్ళు అట్లా ఈ కొన్ని కోళ్ళు అట్లా ఉద్యోగం చెప్పేసి సరే తాత 5,000 మందికి అయిపోయి ఇంకా 5,000 పోస్టులు మిగిలిన అని చెప్పేసి సరే 5,000 అన్నా నిరుద్యోగులతో భర్తీ చేస్తారా, నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి మేము ఎదురు చూసినాం. ఇక 5,000తో కూడా ఏం చేశారంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళని ఇన్ఛార్జ్ లాగా పెట్టినారు. ఒక్కొక్కరికి 2 లాగా క్లస్టర్లు చేసి ఒక్కొక్కరికి 2 లాగా ఇన్ఛార్జ్ లాగా పెట్టినారు. ఎందుకు నిరుద్యోగులు అంటే ఇంత చిన్న చూపు? ఆ రోజు మీరు రేవంత్ రెడ్డి గారు కూడా బహిరంగ సభలో మాట్లాడుతూ నిరుద్యోగులు బాగానే కష్టపడ్డారు, నిరుద్యోగులు ఎప్పుడు మీ రోజు అధికారంలోకి వచ్చాయి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నేను కూడా చెప్తా ఉన్నాం, మీరు చెప్పిన మాటే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు. కనీసం ఇప్పుడు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎస్ఐన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానీ గ్రూప్స్ నోటిఫికేషన్ కానీ మిగతాన్ని స్వయాన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2 సార్లు జాబ్ క్యాలెండర్. ఆ జాబ్ క్యాలెండర్ పెట్టి కూడా సంవత్సరం దాటిపోయింది ఆల్రెడీ. కానీ ఇంతవరకు కూడా ఏం లేదు. ఒక్క నోటిఫికేషన్ కూడా కొత్త నోటిఫికేషన్ వేయకుండా ఆల్రెడీ పాత అయిపోయిన వాటికి వినతి పత్రాలు ఇచ్చుకుంటా పత్రాలు సీఎం అయిపోయింది మన రేవంత్ రెడ్డి గారు. కానీ ఇప్పటికైనా సరే మా బాధ అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి, మా నిరుద్యోగుల తరపున ఉద్యోగ నోటిఫికేషన్ అని చెప్పేసి అశోక్ సార్ కూడా మా కోసం 10 రోజుల నుంచి కూడా అమర నిరాహార దీక్ష చేస్తుండే అశోక్ సార్ అని చెప్పేసి కూడా ఆయన ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పడి ఉన్నాడు. ఇంతవరకు 10 రోజుల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం జాబ్ నోటిఫికేషన్ కోసం అమర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. అయితే ఇంతవరకు ప్రభుత్వం అలా అక్కడి నుంచి ఏం లేదు, అసలు పట్టించుకునేట్లేదు, మా చేమగుట్టినట్టు లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. వాస్తవానికి 10 రోజుల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం చేస్తూ ఉన్నాడు సార్. ఉద్యోగ నోటిఫికేషన్ రావాలి పిల్లల కోసం అని చెప్పి చేస్తూ ఉన్నాడు సార్. కానీ ఇంతవరకు ఏం లేదు, వీళ్ళేం స్పందించట్లే. 10 రోజులు అయ్యి సార్ దీక్ష చేపట్టి ఇప్పుడు దవాఖానే ఉండు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఉన్నాడు. మరి ఎట్లా లేదు అమర నిరాహార దీక్ష 10 రోజుల నుంచి కూర్చున్నాడు. మరి కోళ్ళగా మరి ఎట్లనే పోలేకపోతే ఎందుకు కూర్చున్నాడు అంటే దాదాపు 20,000 డిఎస్సి
పోస్టులకు ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అట్లానే జీపీ పవర్ సెక్టర్ లో 5,368 ఉన్నాయి. అట్లానే పోలీస్ కానిస్టేబుల్, అట్లానే సబ్ ఇన్స్పెక్టర్ ఒక 15,000 ఉన్నాయి. డిప్యూటీ సర్వేయర్ పోస్టులు ఒక 1000 ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఏఈ కానీ, లైబ్రరీయన్ కానీ, హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, డిఎల్, జేఎల్ కానీ, గురుకులాలు కానీ, ఇవన్నీ కూడా ఆర్థిక శాఖ ఆమోదం పొందినే ఉన్నాయి. ఆర్థిక శాఖ ఆమోదం పొందిన ఉన్నాయి ఏవైతే ఉన్నాయి కదా, అవి వీటిని దాదాపు 50,000 పోస్టులు ఉన్నాయి. ఈ 50,000 పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి అని చెప్పేసి ఆమర నిరాదీక్ష చేసిండు. 15వ తారీఖు రోజు ఆమర నిరాదీక్ష పెడితే 14వ తారీఖు రోజు రాత్రి పోలీసులు ఎత్తుకపోయిండు. 13వ తారీఖు రోజు రాత్రి 12:30కు పోలీసులు క్లియర్ ఎక్స్ప్లెయిన్. అయితే ఎత్తుకొని పోయి నెక్స్ట్ డే 14వ తారీఖు రోజు రాత్రి 10 గంటలకు తెచ్చిండు తాత. 14వ తారీఖు రోజు 10 గంటలకు తెచ్చి ఇంటికాడ వదిలిపెట్టిండు. ఆ రకంగా దీక్ష స్టార్ట్ అయింది. అంటే దీక్ష ఒక రోజు ముందే స్టార్ట్ అయింది. పోలీసు వాళ్ళే దీక్ష స్టార్ట్ చేయించిండ్రు. అయితే ఒక రోజు ముందే స్టార్ట్ అయిపోయింది. 15వ తారీఖు రోజు స్టార్ట్ అయింది. 15, 17, 18 వాళ్ళ ఇంట్లోనే దీక్ష ఉంది. ఆ తర్వాత ఒక చిన్న హాస్పిటల్, ఒక ఏరియా హాస్పిటల్, వనస్థలీపురంలో ఏరియా హాస్పిటల్లో ఒక మేధావి, ఒక ప్రొఫెసరు తీసుకుపోయి కనీసం ఐసీయూ లేనటువంటి చిన్న ఏరియా హాస్పిటల్లో పెట్టడం జరిగింది. కనీసం మేము చూడడానికి వెళ్తామంటే కూడా పోలీసు వాళ్ళతో దౌర్జన్యంగా మమ్మల్ని చూడనివ్వలేదు. అంటే ఇన్ని రకాలుగా నిర్బంధాలు ఎందుకు? సరే, దీనిపైన ఆయన షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి. షుగర్ లెవెల్స్ 30కి వచ్చినా కూడా ఆ తర్వాత మేము బాగా గొడవ పెట్టుకుంటే అక్కడ నుండి 2 రోజుల క్రితం ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు తరలించారు, షిఫ్ట్ చేసినారు. అంటే ఇప్పుడు కూడా అసలు ఒక ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి ఆయన వచ్చి 10 రోజుల నుంచి ఒక మేధావి వర్గము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలిసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమ చరిత్ర బోధించే వ్యక్తి, అటువంటి వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వం నుండి 10 రోజుల నుండి స్పందన రాకపోవడం, ఇది ఒక రకంగా మమ్మల్ని హేళన చేసినట్టే కదా, ఇది ఒక రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన లాగానే కదా, ఇది ఒక రకంగా మమ్మల్ని నిర్లక్ష్యం గురవుతున్నట్టే కదా, నిర్లక్ష్యానికి గురవుతున్నట్టే కదా. దీనిపైన మీకు రిక్వెస్ట్ చేసేది ఇంత అంటే దీనిపైన మీరు గలం విప్పాలి. మీలాంటి వాళ్ళు గలం విప్పితేనే, మీలాంటి వాళ్ళు మాట్లాడితేనే ఈ ప్రభుత్వానికి కొంచెమైనా ఇది వస్తుందేమో, సోయి వస్తుందేమో. అందుకే మేము సిన్సియర్గా యావత్ తెలంగాణలో ఉన్న 33 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన చెప్తున్నాం తాత, నర్సయ్య తాత, మీరు గలం విప్పండి. మీరు గలం విప్పితే ఈ ప్రభుత్వానికి సోయి వస్తుందేమని, అది మా చిన్న ఆశతో మేము ఇక్కడికి రావడం జరిగింది తాత. మీరు గలం విప్తారనేదే మా కోరిక తాత. చెప్పినగా ఆ పిల్లగానికి ఇప్పుడు సరే, ఇప్పుడు మీకు నష్టం జరిగింది, అన్యాయం జరిగింది, ఆడి తప్పుతుర్రు, పలికి పొంకుతుర్రు అన్నమాట నిలబెట్టుకోరి అనేది గుర్తు చేస్తాను వచ్చారు నేను స్టూడియోకు. మరి ఇంకో మాట ఏంటంటే రేపు జూబ్లీ హిల్స్లో మీరు కథ ఏదో ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ కూడా అనుకుంటున్నారు. మరి మీ ఇళ్ళల్లో మీ అమ్మకు మీ అయ్యకు మరి ఎందుకంటే పర్సుకైతే పెడుసు మరి అమ్మకు అయ్యకు చెప్పి చేస్తుర్రా, మరి మేము గిట్లా అనుకుంటున్నాం అని చెప్తుర్రా, లేకపోతే మీ సొంత నిర్ణయాలు తీసుకుంటుర్రా? వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా ముందుకు మాకు సపోర్ట్ వద్దామని అనుకుంటున్నారు. పేరెంట్స్ కూడా వద్దాం అనుకుంటారు తాత. ఫోన్ చేసినా మీ వాళ్ళకు చెప్పిన తాత, వాళ్ళకి చెప్పే పెట్టినా ఖచ్చితంగా ఈసారి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఖచ్చితంగా పోటీ చేద్దాం అనుకుంటున్నాం. మీ అయ్య మీ అమ్మ కూడా అంటే తల్లిదండ్రులు కూడా పైన కడుతుర్రు బహిరంగ మొత్తం ఆయన ఇక జూబ్లీ హిల్స్ మొత్తం ఇక ఉయ్యాల పాటే ఉంటుంది, ఉయ్యాల పాటే ఉంటుంది తాత. మా అందాజ ఎంతమంది వస్తుండొచ్చు మొత్తం మీ నిరుద్యోగులే అనుకో, తల్లిదండ్రులే అనుకో? మొదటి రోజు ఒక 10,000 మందితోనే నామినేషన్ అయిపోతున్నాం తాత. 10,000 మంది మనతోనే. మరి పోలీసు వాళ్ళు కావాలి కాసి అందుకుంటారు కానీ ఎక్కడోళ్ళు అక్కడ నామినేషన్ వేయడానికి రాజకీయ నాయకులు వీళ్ళు కూడా 1000 మందితో వస్తారు ర్యాలీగా నామినేషన్ వేయడానికి. నువ్వే అంటుంటివి ఆహా ఉంటే ఎత్తుకొని పోయి ఎత్తుకొని పోతా తాత. మనం మైల్ రైలు అవుతుంది. నామినేషన్ చేయడానికి పోతుంటే కూడా పోలీసు ఎత్తపోయారంటే అది చరిత్ర హిస్టారికల్ మొత్తానికైతే నడుస్తుంది. ఇక్కడికి వచ్చాయి ఇక అక్కడ నిలబడతాం. అవసరం అయితే త్వరలోనే స్థానిక సంస్థ ఎలక్షన్ కూడా అంటారు, సర్పంచ్ ఎలక్షన్స్ వాళ్ళు కూడా బరాబర్ నిలబడతారు. మరి అది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, మరి మీరేమో విద్యార్థులు అయితే మరి జనాలు ఈ పొలగాలకి ఏమరకు కానీ ఓట్లు పడతాయా? మేము మాకు ఇస్తున్న 2 లక్షల హామీని అయితే ఉంది కదా, మాకు ఇస్తున్న 2 లక్షల హామీని ప్రతి ఇంటికి వెళ్ళి గుర్తు చేస్తాం. జూబ్లీ హిల్స్ అనేది చదువుకున్న ఎక్కువ మంది 95% చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి ఏరియా, 90% ఎటువంటి కులానికి ఎటువంటి మతానికి తావులైనటువంటి ఏరియా. అటువంటి ఏరియాలో మేము వెళ్ళి ప్రతి ఒక్కరి కాళ్ళ దగ్గర అమ్మ మాకు ఓటేయండి, ఎందుకు ఓటేయండి అంటే మమ్మల్ని ఇట్లా మోసం చేసిండ్రు, మమ్మల్ని రోడ్డు మీదకి తెచ్చిండ్రు, ఈరోజు పోటీ చేయడానికి కారణం ఇదని ప్రతి ఒక్కరిని ఓటు అడుగుతాం.
అడిగి తప్పకుండా చేసుకుంటాం. ఈ దేశ చరిత్రలో ఒక నిరుద్యోగి గెలుస్తాడు అని అనుకోరు, కానీ గెలిచి చూపిస్తాం. గెలిచి చూపిస్తాం. మీరు చూడండి, మేము గెలిచి ఆ రకంగా. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందర మీ నరసయ్య తాత ఒక రాగం తీసిండు, మీకు మరి ఇన్నరా ఇన్నలేదా? అరకసేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా, అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి, జనం 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 మనలు మార్పు రావాలి, మంచికి తీర్పు ఇవ్వాలి అంటే కొంతమంది మారిరు. నాకు చాలా మంది కూడా ఫోన్లు చేసిరు, తాత ఈ పాట మేలుకొల్పుగా ఉందే, బాగా రాసినావు బాగా వాడినావు అన్నారు. కానీ కొంతమంది కోళ్ళాగలు ఎట్టుంటాయంటే తాత, ఇగో ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, అక్షర జ్ఞానం తెలుసు, ఈ పాట మీరు వాడిన కదా, దీంట్లో మీకు సమాజం పైన ఉన్న అవగాహన అర్థమవుతుంది, మీకు సమాజం పైన ఎంత డెప్త్ నాలెడ్జ్ ఉంది అనేది అర్థమవుతుంది, మీకు సమాజంలో ఉన్నటువంటి సమస్యల పైన ఎంత అవగాహన ఉందని అర్థమవుతుంది. ఇటువంటి అవగాహన ఈ రోజున్న పాలకులకు లేకపోవడం సిగ్గుచేటు. అది కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇంతకుముందు పాలకులు కానీ తర్వాత వచ్చే పాలకులు. మేము అందుకేమంటున్నాం, మేమే కొత్తగా వస్తాం రాజకీయాలకు. మేము చదువుకున్న వాళ్ళం, ఎంత కూడా చెప్తాం, భారత రాజ్యాంగం చదివిన వాళ్ళం. వీళ్ళందరూ ఏం చదివినరు, వీళ్ళు చదివిన కాదా? ఇప్పుడు రాజకీయం అంటే అది చిన్న సన్న కథ అనేది చూపించు అంటే ఇప్పుడు అంతా కుసనాల కథ కావాలన్నా. ఇప్పుడు కోళ్ళాగలకి ఏమో ఇక మరి వీటికి బాగా నిజమా కాదా? మరి మీకు మీకు చదువుకుంటేందుకు పుస్తకాలు కొంటందుకే పైసలు లేవు, అయితే పైసలు లేక 5 రూపాయల బో తింటు పైసలు లేని మరి ఈ రాలుతాయి ఆ ఓట్లు. అదే చెప్తా, ఎట్లా మీరు ఎట్లా మార్పు తీసుకొస్తారు జనాలు? అదే ఆకలి రాజ్యం సినిమా ఉండే తెలుసు కదా, ఆకలి రాజ్యం సినిమా. అక్కడ కమల్ హాసన్ సాపాడు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజనాది నగరంలో ప్రతి వీధి మాదే 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 అని మారుతారు కదా. అట్లా ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎన్నికల్లో ప్రతి ఇల్లు మాదే, ప్రతి ఇల్లు మాదే. వాళ్ళే మాకు తిన్నికే పెడతారు, మీరు కావాలని చూడండి, వాళ్ళ ఇళ్ళ ముందర నిలబడి వాళ్ళే మాకు తిన్నికే పెడతారు, డబ్బులు వేయండి వాళ్ళే అడుగుతారు. జూబ్లీ ఆడుకుంటాము, వాళ్ళే డబ్బులు ఇస్తారు, వాళ్ళే తిన్నికే పెడతారు, వాళ్ళే గెలిపిస్తారు, వాళ్ళకి అవసరం కూడా మేము. ఒక చర్చ అయినా మొదలవుతుంది కదా, 100 మంది నిరుద్యోగులు నామినేషన్ వేసిరంటే అమ్మ దేనికి వేసిరా అని చెప్పేసి ఫస్ట్ రాష్ట్రం 100 మంది వేస్తారా నామినేషన్? లేదు, మేము అనుకున్నది వేరు, మేము అనుకున్నది పిల్లగాడు చెప్తారు మీదేదో సరిగా ఉంది. అదే పెద్దపేట మీదే ఉంది కథ. అంటే మా నిరసన అనేది ఈ రకంగా తెలియాలి, నిరసనతో పాటు ఈ రకంగా తెలుసుతో పాటు గెలుపు కోసం కృషి చేస్తాం, ఊరికి వేసి అట్లేదు కాదు. మరి ఆగు సరే పుస్తకం వేస్తావు, నువ్వు నామినేషన్ వేస్తావు, ఇక రేపట్ల ఏమంటారు చూడు, ఇక కుక్కకైనా బొక్కాశ అంటారు చూడు తాత. ఎందుకంటే ఇక మరి నీ పేరు ఏం పేరు ఇండియా? రవికుమార్ అమ్మో ఏటట్టు అయితట్టుంది కథ. నిరుద్యోగులు ఏదో చేస్తట్టుండ్రు, ఇద్దరు పోయి బాధలు అయితట్టుంది, గోడ పోయేది గొడ్డెండ్ల కాడికి వస్తట్టుంది. వామ్మో ఏట చేద్దాము ఏం చేద్దాము ఏదో అవుతుందని మరి అక్కడ పెద్ద కోయిలాగా నీతో ఫోన్లు చేయించి కూడా నీకు 20-30 లక్షలు ఇస్తాం కానీ చల్లబడి పిల్లగా బిచురా పిల్లగా అని అంటారు. అమ్మ ఈ అమ్మ కొలువు సలకుండా కొలువు మా అంటే 50,000 కొలువేమో కానీ అమ్మ 50 లక్షలు వస్తుంది ఒకటే పారే అని అంటాడు. అంటే నీకేసం చెదుకల కోయిలాగలకి ఆ కోయిలాగలు ఫోన్ చేస్తే తాతో. అయితే నేనేం చెప్తున్నానంటే ఇది 33 లక్షల కుటుంబాల ఆత్మగౌరవం, 33 లక్షల మంది నిరుద్యోగుల ఆత్మగౌరవం, దాన్ని ఆత్మగౌరవం తాకట్టు పెట్టాము. 33 లక్షల మంది యొక్క ఆకాంక్ష ఇది, వాళ్ళ ఆకాంక్షను మేము తాకట్టు పెట్టాము, బరాబరి పోరాడతాము. అది 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 ఒక్కోటి వస్తుందా 100 ఓట్లు వస్తాయా, లేకపోతే గెలుపులో 10,000 ఓట్లు మేము ముందు ఉంటామా, అది అనేది పక్కకెడితే తప్పకుండా పోటీలో ఉంటాం, వీళ్ళ భర్తం తప్పకుండా పడతాం. ఇల్లు ప్రచారం కూడా చేస్తారు, ప్రతి ఇంటి ముందర ఓళ్ళే తిన్నికి పెడతారు మాకు అంటున్నా. మేము ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ లోకల్లో చాలా మందిని కలిసి ఒకరొకరిని ఇది చేస్తున్నారు. మీరు అనుకున్నారు మాకు కార్యకర్తలు లేరని, ఆ పార్టీలు ఇప్పుడు ఏవైతే పార్టీలు ఉన్నాయి కదా ఆ పార్టీల కన్నా పెద్ద కార్యకర్తలు మాతోనే ఉంటారు. మా వాళ్ళు వెళ్తున్నారు, ప్రతి బస్తీకి వెళ్తున్నారు, ప్రతి బస్తీకి వెళ్తున్నారు. ఏమో తాత ఎవరి బట్టకు వాళ్ళు అంత సంతకాలు నడిపిస్తున్నారు. రాములు బయటకు వచ్చి గోపినాథ్ ఇక కథ చెప్పుకొస్తుండ్రు సానుభూతి కోసం.
ఇక మరి ఎవరి పాఠాలు పాడుతుర్రు ఇళ్ళనే ఎవరి దాళ్ళు ఎట్ట చేయాలి జూబ్లీస్ గడ్డ మీద మన జెండా ఎగరకపోతే ఇక మన పని అయినట్టే. జూబ్లీస్ గడ్డ మీద అనేది ఇప్పుడు వాళ్ళు బిర్రు పట్టింపు మీద ఉండ్రు. వాళ్ళు ఎగిరేరు వీళ్ళు ఎగిరేరు. జూబ్లీస్ గడ్డ మీద ఎగిరేసారు నిరుద్యోగులు జెండా ఎగిరేస్తారు. నిరుద్యోగ చేసి జెండా ఎగురుతుంది అంతే. మరి మీ నిరుద్యోగులకు గట్టినే ఏమైనా నాయకులు ఎవరైనా ఉన్నారా మరి? ఏడా మేమందరం నిరుద్యోగులకు నాయకులు ఒకరు ఇద్దరు కాదు, చాలా మంది ఉన్నాము. ఒక్కొక్క జిల్లాలో లోపటంగా ఏమన్నా నాయకుల పాత్ర ఏముండదు. ఊకే బయట అంతా ఊకే ఇది కదా. ఇప్పుడు మీరు ఫోన్ చేసినాం నేను ఏడుంటే నేను ఏడున్నాను చెప్తే మీరు నేను స్టడీ హాల్ ఉన్నామని చెప్తే మరి మాకు ఆ పాత్ర ఈడికి ఇది స్టడీ హాల్ కూర్చుంటే ఉదయం లేచి ఇప్పుడు 4:30కు స్నానం చేసి పోయి స్టడీ హాల్లో కూర్చున్నాం. మళ్ళీ మీది ఈ ప్రోగ్రామ్ ఉంది 8 గంటలకు కానీ మీరు 7:30 వరకు ఇక్కడ ఉన్నారు. ఆ 3 గంటలు చదువుకొని పోదాము అని అక్కడ కూర్చున్నాం. గది ఉంటే గీడ వేరే ఒకప్పుడు ఉండినాం కానీ మా వెనక ఎవరు లేరు, మేము ఎవరైనా ఉండం. మేము ఉండేది నిరుద్యోగులు వెనక, మా వెనక నిరుద్యోగులు ఉంటారు. మేము తప్పకుండా ఎందుకంటే తర్వాత చాలా బాధ అనిపిస్తుంది. చదువుకున్నటువంటి మానవ వనరులు చదువుకున్న వాళ్ళం మేమందరం కూడా ఈరోజు మంచిగా చదువుకున్న మానవ వనరులని నిర్లక్ష్యం చేస్తున్నారు, నిర్లిప్తమవుతున్నాయి. ఎందుకు నిర్లిప్తమవుతున్నాయి అంటే చాలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 సంవత్సరాలు ఒక వ్యక్తి అశోక్ నగర్లో చిక్కడపల్లి లైబ్రరీలో లేకపోతే దిల్సుఖ్ నగర్లో ఉండి చదువుకుంటాడు. 5 సంవత్సరాలు నోటిఫికేషన్లు రావు. అప్పటి వరకు పెట్టిన శ్రమ వృధా అయిపోతుంది. అక్కడ బయటికి వెళ్ళలేకపోతాడు, ఇక్కడ ఉండలేదు. లేదు ఒక నోటిఫికేషన్ వచ్చినా ఆ నోటిఫికేషన్ మీద సరైన ఇది లేకుండా పనికిమాలిన జీవోలు తెచ్చి అది లేకపోతే నోటిఫికేషన్లో తప్పులు పెట్టి దాన్ని మళ్ళీ కోర్టులకు ఇస్తున్నాను. అదొక 4-5 సంవత్సరాలు అవుతుంది. ఇట్లా ఒక 10 సంవత్సరాలు ఫ్రూట్ఫుల్ అంటే చాలా మంచి ఏజ్లో ఉండే వ్యక్తి ఆ వ్యక్తి యొక్క పెళ్లి చేసుకోలేడు, ఏం చేసుకోలేడు. ఆ 10 సంవత్సరాల్లో ఒకవేళ పిల్లలు పుట్టినా కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. ఆ 10 సంవత్సరాలు ఇట్లా సంసారానికి దూరం ఉంటున్నాడు. ఆ 10 సంవత్సరాలు ఇక్కడ ఎటువంటి సమాజానికి సేవ చేయలేకపోతుంటాడు. ఈ రకంగా తెలంగాణలో కాదు యావత్ భారతదేశంలో కూడా ఈ యువత యొక్క ఆశయాలని యువత యొక్క ఏదో ఒక చేయాలి. గవర్నమెంట్ సర్వీస్ అంటే ఏంటంటే ఎందుకోసం అంటే సమాజానికి ఏదైనా చేయాలనే ధోరణితో వస్తాం. 10 సంవత్సరాలు ఇక్కడే గడిపే వరకు ఆ ఉన్న యొక్క ఆకాంక్ష ఏమవుతుందా నీరు గారిపోతుంది. ఈ రకంగా నిర్లిప్తం అయిపోతుంది. అందుకే ప్రభుత్వాలు ఆలోచన చేయాలి తాత. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ అనిపిస్తుంది తాత అంటే ఏదన్నా ఇష్యూ పైన మేము వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళతో లాఠీ చార్జ్ మా పైన కాదు ఆడపిల్లల పైన కూడా చేపిస్తున్నారు. ఇట్లా అన్ని రకాలుగా యువత పైన ఇంత దమనకాండకు పాల్పడుతుంది. ఏ ప్రభుత్వాలైనా నేను ఒక ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వాలైనా గుర్తించుకోవాల్సింది యువతకు ఒక పబ్లిక్ సెక్టర్లోనే కాదు ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉన్నాయి కదా. మరి ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు అనేది కూడా మరి వాళ్ళు అంటే వాళ్ళు గతంలో నిరుద్యోగులకు మంచిగా ఏమైనా సరఫరా చేసినట్ట ఇప్పుడు వాళ్ళు అంటుండగా రాములు. అదే నేను ఏమంటున్నా తాత అంటే వాళ్ళు చేసిండ్రు వీళ్ళు చేసిండ్రు. నేను అందుకే చెప్తున్నా ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అయినా ఒక ఆశావాహుడైన నిరుద్యోగికి నిరాశనే మిగులుస్తున్నాయి కదా. అమ్మ అయితే ఈ లెక్కన వాటి చూస్తే ఇప్పుడు ఒక మాట తాత, ఇప్పుడు మీరు బాగా చదువుకోరు, నువ్వు ఎంత చదివినావు చదువు? నేను నాది పీజీ అయిపోయింది. నీ తాత? పీజీ అయిపోయింది తాత. నీది? అయితే మీరు చదువు మీద బాగా మంచి పట్టు ఉండోలే, లోక జ్ఞానము నాగరికత చెడ్డపట అంతా మీకు ఇక. మరి చదువుకోని వాళ్ళు పోయి అసెంబ్లీలో కూర్చుంటున్నారట, అచ్చరాలు రానోళ్ళు నిజమేనా ఈ మాట? ఉన్నారు కదా. ఎవరున్నారు ఇప్పుడు మన అసెంబ్లీలో? ఇక చాలా మంది ఉన్నారు. ఒకరిద్దరు 10వ తరగతిని వాళ్ళే 10వ తరగతి చదివినామని సర్టిఫికెట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళకి ఒకటి మందులకు వీళ్ళకి ఓ సఖ్యత ఉండదు. ఒక మంత్రి వచ్చి 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటాడు, ఇంకొక మంత్రి 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటారు, ఒక మంత్రి వచ్చి 150,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటారు. ఇప్పుడు ఏలిముద్ర కోయిలాగా అసెంబ్లీలో ఉన్నాయా? ఉన్నాయి కానీ వాళ్ళ పేర్లు ఎందుకు? ఉన్నాయి 3-4 ఉన్నాయి. 4-5 ఉన్నాయి. 4-5 ఉన్నాయా? అంటే దరిద్రం ఏంటంటే మనకు దగ్గర విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీళ్ళ పాత్ర ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. చట్టంలో ఒక చట్టం చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక చట్టం చేసిండ్రు, ఏది పంచాయతీరాజ్ యాక్ట్ చేసిండ్రు, రివైజ్ చేసిండ్రు యాక్ట్ని. ఆ యాక్ట్లో ఏముంది, ఎలా ఉంటే బాగుంటుంది అనేది ప్రతి సభ్యుడు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది దాన్ని చదివి. కానీ ఆ డిస్కషన్ చూస్తున్నప్పుడు నాకు అసెంబ్లీ డిస్కషన్స్ అంటే చాలా ఇష్టం, పార్లమెంట్ డిస్కషన్స్ అంటే చాలా ఇష్టం చూస్తుంటా. కానీ ఒక్కరు కూడా ఆ చట్టం పైన
ఒక ప్రత్యేకమైన అవగాహనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తలేదు. అబ్బా ఒక ప్రత్యేకమైన అవగాహనతో. ఇప్పుడు మాకు ఇది 222 పేజీల వర్డిక్ట్ వచ్చింది. వచ్చిన రోజు సాయంత్రం మీద రాత్రికి మొత్తం కూర్చొని చదివినాం. ఎందుకు చదివినాము అంటే దాంట్లో ఏముంది అని తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకుంటేనే రేపు మనం మాట్లాడగలుగుతాం. ఇప్పుడు ఆ రోజు నెక్స్ట్ డేనే డిబేట్కి పిలిచిండ్రు. నెక్స్ట్ డేనే డిబేట్కి పిలిచి నేను వెళ్ళి ఆడ కూర్చొని మాట్లాడాలంటే ఏం చేయాలి? నేను రాత్రి మొత్తం చదువుకోవాలి. అది రాత్రి మొత్తం చదివిన. ఎందుకు చదివినాం? అయితే ఇప్పుడు ఈ చదువుకోని కోలిజాగలు అక్షరం పూర్ రాడు కోలిజాగలు ఇప్పుడు 7 ఇతర నక్కకు 3 ఇతర నక్క తిరగరేపినట్టు దాంట్లో పోయి తిరుగుతా ఉన్నారు. అంతేనా? అందుకనే మీలాంటి పరుసు కోలిజాగలు రాజకీయంలో రాగాలి. సమాజం పట్ల అవగాహన ఉన్నోళ్ళు రాజకీయంలో రావాలి. జనాలు కూడా మారాలి. తాత గద్దెలెక్కి గారడీ చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు. ఎన్ని తీరులా? ఇగో ఈ తీరుగా ఇక ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి, మూతి మొంగడికి వచ్చినాయి అంటే ఒక నెల రోజుల క్యాంపు పెడతాడు. ఏడమైనావా దా పరా కాడికి రా ఏ బాయ్ ఏ పరా మనకి ఇక నెల రోజుల పండుగే అంటే యువత కూడా వినవా? యువత కూడా చెడు మార్గంలో ప్రయాణం చేస్తుంది. యువకులు కూడా ఆలోచిస్తలేరు. అప్పటి వరకే ఇక మనం ఉద్ధారకం చేసినాం, ఇక మనం ఏదో సాధించి తీరుతాం అంటే యువతకు కూడా ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది. ఇవాళ మీ నర్సే తద్యం తీసుకోరి. ఇవాళ నేను గొర్రెల కాపరి, నేను 10 చదువుకున్నా. నేను సామాన్యం ఒక గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టిన ఒక గొర్రెల కాపరిని. మరి ఇక అందరిలాక అయింది పోయింది అంటే పట్టుదల లేకపోతే ఇలా గిరికొద్దునా మీతో మాట్లాడుతున్నా. సంకల్ప బలం మనిషికి చాలా అవసరం. ముందుగా చదువుకున్న కోలియాలకు నేను చెప్తున్నా, నేను చదివింది 10. మీరన్నా పెద్ద పెద్ద చదువులు చదివారు. కాకపోతే నేను ప్రకృతి పాఠాలు నేర్చుకున్నా, సమాజాన్ని చదివిన. ఇప్పుడు మీలాంటి యువతకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే పోరగాళ్ళు బాగా ఈ సెల్ ఫోన్లలో తాత. ఎందుకంటే మనం ఒక సందేశం కూడా ఇవ్వాలి. ఫోన్లకు అలవాటు అయ్యి వాళ్ళు ఎటువంటి బొమ్మలు చూస్తుర్రు. ఆమెకు ఈడ గిందాకనే ఉంటుంది, ఆమెకు లాగు ఆ బొమ్మ చూస్తాడు. ఆమెకు మన దారం పూస లెక్క ఉంటుంది, ఆ బొమ్మ చూస్తాడు. రాయరంకు ఏషాలతో బరితెగించిపోయి గౌరవ మర్యాదలు అన్నీ గంగల కలుపుతుర్రు. అంటే చుట్టుపక్కల కూడా అట్లా ప్రవర్తిస్తుర్రు. ఆనాటి గౌరవం ఏదైనా కనపడుతుందా? ఇవాళ ఒక ఇంటిలో చూసుకుందాం. అందుకనే ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లల పెంపకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువకులు కూడా నా లక్ష్యం ఏంది, నా గమ్యం ఏంది, నేనేం చేయాలి, ఎట్లయితే నా బతుకు మెరుగుపడుతుంది, ఎట్లయితే నా జీవితంలో వెలుగు నింటుంది, ఎట్లయితే నేను రేపటి సమాజానికి నేను ఏమి ఇచ్చిపోతా, ఏం చెప్పిపోతా. ఇదేది లేదు. ఓట్ల పండుగ వచ్చిందంటే తేరా 4 బీర్ సీసాలు తేరా గుద్దుదాం, తెచ్చిన బిర్యానీ పొట్టడం అంటే మీలాంటి వాళ్ళని చెడు మార్గంలో పోతున్న యువత ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ నిరుద్యోగుల సమస్యను మీరు ముంగట్టుకు వచ్చి ఇవాళ ఇది మీ ఒక్క సమస్య కాదు, ఎంతోమంది సమస్య, ఎంతోమంది నిరుద్యోగుల ఆవేదన. ఆవేదన కడుపు మంట. 33 లక్షల నిరుద్యోగుల సమస్య ఇది. 33 లక్షల కుటుంబాల సమస్య ఇది. ఒక్కొక్క కుటుంబం కాదు, ఏ ప్రభుత్వం దీన్ని నార్మల్గా తీసుకున్నా. ఇప్పుడు లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే 1.38% ఓట్లతో గెలిచింది. అవి కూడా ఎవరి ఓట్లు? మా ఓట్లు. మేమందరం కూడా ఇల్లులు తిరిగి వేయించిన ఓట్లు. అంటే అమ్మా దండ పెడతాను, ఓటు వేస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి అది అన్నారు. తిప్పల పడ్డారు నిజంగా మీ ఆత్మ సాక్షిగా. అవును, 100% బస్సు యాత్రలు చేసినాం అందరం. బస్సు యాత్రలు చేసినాం కదా. చదువులు కూడా పక్కకు పెట్టి 2 నెలలు ఊరు వాడ మొత్తం తిరిగి అయ్యే ఆ కాలు మొక్కి అవ్వ కాలు మొక్కి 10 సంవత్సరాలు మోసపోయినాం. ఇప్పుడైనా సరే కొత్త ప్రభుత్వాన్ని వస్తే సరే, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయి, మా జీవితాలు మారుతాయని చెప్పేసి ఓట్లు వేయండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కువ మేమే తిరిగినాం.
మా బతుకులు ఇక మీకు అర్థం చేసుకోండి 1.38 ఓట్ల శాతంతో గెలిచినట్టే ఆ ఓట్లు ఎవరో మీకు అర్థమవుతుంది. ఇక పరిస్థితి ఏందో మీకు తెలుస్తుంటుంది. ఎందుకంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చిన్న స్థాయి నుండి సమాజ పరిస్థితి ఏంది, సమాజంలో ఉన్నటువంటి విధానం ఎటువంటి, సమాజంలో ఉన్నటువంటి కొంతమంది దొరల పరిపాలన ఎటువంటిదని మీరు అన్నీ చూసి వచ్చింటారు. కింది సర్పంచ్ స్థాయి నుండి ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్థాయి వరకు మీరు అన్నీ చూసి వచ్చింటారు. మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడ్డాం చదువుకున్న వాళ్ళు. సరే ఇతను వస్తే ఏదో చేస్తాడు అని చెప్పేసి, కానీ చివరికి ఏమైంది, యువత నిర్వీర్యం చేస్తున్నాం. బట్ ఒక 5 గ్యారెంటీలు ఇచ్చిండ్రు యూత్ డిక్లరేషన్ పేరిట, అక్కడ కూడా మోసపోయినాం. దాని గురించి మళ్ళీ డిస్కషన్ సపరేట్. అంటే ఈ రకంగా మోసపోతూ వస్తున్నాం. మేము మళ్ళీ కూడా అడుగుతున్నాం, మా పక్షాన్ని నిలబడండి, మాతో ఉండండి, తప్పకుండా మా పక్షాన్ని నిలబడి. ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నామంటే మీ పిల్లలం మేము, మీ యొక్క పోరాటాన్ని పునికిపుచ్చుకున్నాం తాత, మా పోరాటానికి మీ మద్దతు ఉండాలి, మీకు తప్పకుండా మా ఎంట ఉంటారని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా. ఇక నువ్వు అనవసరం వెళ్ళాక చదువురాని కోడియాగలు, ఏలిముద్ర కోడియాగలు, అక్షరాలు చదవలేని కోడియాగలు కూడా అసెంబ్లీలో కూర్చొని చట్టసభలలో కూర్చొని మాట్లాడుతున్నాయి అంటే ఇది బాధాకరం. ఎందుకంటే ఇది సమాజంలో అల్లుకున్న కుళ్ళును తొలగించాలంటే మీలాంటి యువత రావాలి. రేపు మీకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో కూడా నర్సయ్య తాత అండదండ ఉంటుంది. నా పాట నా మాట ఖచ్చితంగా రేపు జూబ్లీ హిల్స్ గడ్డ మీద మీలాంటి యువత మరి రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది. మీరు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ గడ్డ మీద మీ యువత, మీ నిరుద్యోగుల జెండా ఎగురుతుందని నేను అనుకుంటున్నా. ఎగురుతుందని నేను అనుకుంటున్నా. నువ్వు అన్న ఎల్లాక అన్నావు చూడు, ఇంటి ముంగట కూర్చుంటే అమ్మా నీ దండం పెడతా అంటే పెడుతుంది. అమ్మాయినా అడగంది బువ్వ పెట్టదు అంటారు. అమ్మా ఇగో నేను కొలువులేని నిరుద్యోగం తల్లి, ఇక సంగతి అంటే నీకు ఒక్కసారి కాదు, నీకు 15 రోజులైనా బువ్వ పెడతారు. బువ్వ నేను పెట్టిస్తా, ఎవరైనా పెట్టడం ఉంటే నేను పెట్టిస్తా బువ్వ. అమ్మ ఒకనాడికి బువ్వ పెట్టాడు కాదు తల్లి, పాపం ఆ పోరగాళ్ళ కడుపులల్లా మరుగుతుంది ఆయాసం. లేదు పెడతామని కూడా చాలా మంది ముందుకు వచ్చింది. ఇప్పటికే బోయడానికి రెడీ ఉన్నామని జూబ్లీ హిల్స్ లో ముందుకు వచ్చాం. అదే తాత, ఇప్పుడు బిచ్చ పడుకుంటున్న దగ్గర కూడా సరిపడ ఇంటే సామాను సరిపడ సామాను ఉంది, ఇవ్వాలి రేపట కూటికి ఏం లేదు, ఏం ఇబ్బంది లేదు. మీకు బువ్వ పెడతారు. మీరు అనుకున్న ఏదైతే మీరు గుండెల్లో నాటుకున్న ఏదైతే ఈ జూబ్లీ హిల్స్ గడ్డ మీద నిరుద్యోగుల జెండా ఎగరాలని మీరు అనుకుంటున్నారు, ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది కూడా. మీ నేను నర్సయ్య తాత అండా దండ, నేను నర్సయ్య తాత ఆట పాట మాట, మీకు తదాస్తు అని దీవెనగా నాది ఎప్పుడు ఉంటుందని నేను. మీరు కూడా మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. మీరు కూడా నిరుద్యోగుల చైతన్యం తీసుకురావాలి. మీరు కూడా తప్పకుండా మీరు పెట్టుర్రి. ఓనాడు 1000 మంది కలిసి ఒక ప్రోగ్రామ్ అనుకోరి, నాకు చెప్పుర్రి, ఆయన నేను కూడా వస్తా, మీకు మద్దతు పలుకుతా, మీకు న్యాయం జరగాలని కొట్లాడతా. శనార్థి అందరికీ ఇది మొత్తానికి మరిగా నిరుద్యోగుల ఆయాసం, వాళ్ళ కడుపులో ఉన్న పుట్టెడు దుఃఖం ఈ రకంగా మన ANN స్టూడియోలో మరి ఎల్లబోసుకుర్రు. మరి రాబోయే రోజుల్లో మా నిరుద్యోగుల తడాక ఏందో, మా నిరుద్యోగుల దమ్ము ఏందో, గతంలో నాయకులు మాట్లాడిన మాటల్ని గుర్తు చేస్తున్నాం, యాది చేస్తున్నాం, మొరబెట్టుకుంటున్నాం అనేది కూడా అనుకొస్తుర్రు. ఇక మాకు న్యాయం జరుగుతట్టు లేదు అన్నట్టుగా వాళ్ళకు మరి ఆ ఆపోచన కనబడుతుంది. కాబట్టి కోయిలాగలు మాత్రము గోసులెగ చెక్కి బిర్రుగా రేపు జూబ్లీ హిల్స్ గడ్డ మీద నిరుద్యోగుల జెండా ఎగరేస్తేందుకు కంకణం కట్టుకున్నట్టుగా కనపడుతుంది. ఇక మరి మీరు చూస్తూనే ఉంటుంది మన ANN. ఇక మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత కార్యక్రమానికి సెలవు చెప్తున్నా. శనార్థి రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం అన్నట్టు 8:30కు తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప యాది పెట్టుకొని చూడురి. ఉంటా. శనార్థి.